మనకి మార్స్కి జూపిటర్కి మధ్యలో ఉన్నాయన్నమాట అస్ట్రాయిడ్స్. అయితే ఈ అస్ట్రాయిడ్ భూమి మీద పడవా అంటే అప్పుడెప్పుడు డైనోసార్ కాలంలో పడ్డాయన్నమాట. డైనోసార్స్ కాలంలో పడ్డాయి రాక్షస బండులు ఉన్నప్పుడు. అందుకే భూమి మొత్తం మీద మొత్తం అగ్నిపర్వతాలు విస్ఫోటనాలు చెంది మొత్తం చనిపోయాయి, డైనోసార్స్ మొత్తం చనిపోయాయి. సో తర్వాత మనకి లోనార్ లేక్ ఉంటుంది, మన ఇండియాలో లోనార్ లేక్ అని ఉంటుంది, దాని మీద మెట్రోయిడ్స్ పడింది అనమాట. పడి ఆ లేక్ ఏర్పడింది, మహారాష్ట్రలో ఉంటుంది. అయితే మన భూమి మీద అస్ట్రాయిడ్స్ పడకుండా మనకి జూపిటర్ కాపాడుతూ ఉంటుంది. సో మనల్ని కాపాడే దైవం లాంటిది జూపిటర్, గురుగ్రహం. గురుగ్రహం చాలా పెద్దది కాబట్టి దాని పక్కనే ఉన్న అస్ట్రాయిడ్స్ భూమి మీద పడకుండా, ఎర్త్ మీద పడకుండా మనల్ని కాపాడుతూ ఉంటుంది, అది లాగేసుకుంటూ ఉంటుంది భూమి మీద పడకుండా. అందుకే మన భూమి మీద అస్ట్రాయిడ్స్ పడకుండా గురుగ్రహం కాపాడుతూ ఉంటుంది. తర్వాత ఆల్ అస్ట్రాయిడ్స్ ఎక్సెప్ట్ సెరస్ క్లాసిఫైడ్ యాజ్ ది స్మాల్ సోలార్ సిస్టమ్ బాడీస్. ఒక్క సెరస్ తప్ప మిగతా అస్ట్రాయిడ్స్ మొత్తాన్ని కూడా చిన్న చిన్న భాగాలుగా ట్రీట్ చేస్తారు, ఖగోళ వస్తువులుగా. కానీ సెరస్ మాత్రం చాలా పెద్దనమాట, ఇది అస్ట్రాయిడ్ బెల్ట్లోనే ఉంటుంది. ఈ అస్ట్రాయిడ్స్ కూడా ఆ మార్స్ జూపిటర్కి మధ్యలో తిరుగుతూ ఉంటాయి, సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట.